ఇహమందు సేమమున వెల్గుచుండెడి ఉమాసతికిన్ మది మ్రొక్కెదన్ సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకున్ సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకున్ మనసార మ్రొక్కెదన్. ప్రపంచ తెలుగు మహాసభలు వారం వారం జరుగుతున్నాయి. ఈ మధ్యన స్మరవారం వారం వరనందకుమారం అని మన డిసెంబర్ చివరి వారంలో విజయవాడలో జరిగాయి. జనవరి మొదటి వారంలో హైదరాబాదులో జరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రపంచ తెలుగు మహాసభల్లోనే వినపడుతుంది, కానీ ప్రపంచంలో ఎక్కడ వినపడడం లేదు. అది మనం బాగా గుర్తుంచుకుంటే సభల ప్రయోజనం ఏమిటి అనేది అర్థమవుతుంది. ఊరికే 10 మంది వేదిక మీద 1000 మంది కింద కూర్చొని ఒకరికొకడు చప్పట్లు కొట్టుకుని పరస్పరం డబ్బా కొట్టేసుకుని వెళ్ళిపోవడానికి కాదు ఇది. అలా అయితే సభ కోసం ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు వృధా అయిపోయినట్టు లెక్క. ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా ఇంకా నువ్వు ఇంటి దగ్గర మీ అమ్మని మమ్మీ అంటున్నావు అంటే సభా ప్రయోజనం సర్వనాశనమైనట్టు లెక్క. ముందు రావాల్సిన ప్రయోజనం అది. ఇక్కడున్న మహిళలకు కూడా నమస్కారం పెట్టుకుంటున్నా, మమ్మీ అంటే నేను పలకనని చెప్పండి, అమ్మ అనమని చెప్పండి వెంటనే. ఇక్కడ వెళ్ళగానే ముందు నేను రాగానే ఏళ్ళు వేసిన వాళ్ళందరూ నాకు పై చూపించాల్సిన అభిమానం ఏమిటంటే మీ ఇంటి దగ్గర అమ్మ నాన్న అనండి. అలాంటి శ్రద్ధ, భక్తి, పట్టుదల తెలుగు వాళ్ళకి కలగాలంటే ఈవేళ దేవుడు దిక్కు, ఇంకెవడు కాపాడలేడు భాషను కానీ సమాజాన్ని కానీ. అందుకని సరస్వతి ప్రార్థన చేస్తాను నేను. తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు, తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు, నీ పదాబ్జములందు నిలుచున్నట్లు. అమ్మా సరస్వతీ మాత, తెలుగు బాలల పల్కు తేనె సోనల చింకు, నీ పదాబ్జములందు నిలుచున్నట్లు. తెలుగు కన్యల పాట తేట మాటల పేట, తెలుగు కన్యల పాట తేట మాటల పేట, నీ కంఠ సీమలో నిలుచున్నట్లు. తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి, తెలుగు వీరుల ధాటి దేవసేనల సాటి, నీ ఇంటి ముంగిట నిలుచున్నట్లు. తెలుగు కవుల భావదీప్తులంగొను నావ, తెలుగు కవుల భావదీప్తులంగొను నావ, నీ కీర్తి దిశలందు నిలుపునట్లు. వరములు సగంగ వేడదా వాగ్వధోటి, జలజ భవు బోటి, సకల శాస్త్రాల పేటి, సద్గుణముల వేటి, విజ్ఞాన శాటి, సకల సుఖవిత్వ పరిపాటి, జ్ఞానవాటి. నాకు మహాకవి శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం. ఆ మహాకవికి మరో 2-3 కవులంటే చాలా ఇష్టం. మహాకవి శ్రీశ్రీని మీకు ఏ కవులంటే బాగా ఇష్టం అంటే తిక్కన్న, వేమన్న, గురజాడ